కర్నూలు జిల్లా అబ్రహం మండలం దోమలపుట్ట ఈ శ్రీశైలం ఎడమ కాలువ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 50 మంది ఈ ఎస్ఎల్బిసి టన్నులు. ఇది తొలి గత 2005 నుంచి కూడా ఇది ఈ ప్రాజెక్టు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా నిన్న 50 మంది కార్మికులతో లోపలికి పనిచేయడానికి వెళ్ళారు. అక్కడ ఏంటంటే ఈ వాటర్ ఎక్కువగా లీక్ అవడంతో అక్కడ ఒక 14 కిలోమీటర్ల తర్వాత ఒక మట్టి పైకప్పు విరిగిపోయి కింద పడిపోయింది. దానివల్ల 42 మంది సేఫ్ అయ్యారు. ఇంకా 8 మంది లోపలే ఉన్నారు. దాని గురించి అని మాకు ఇక్కడికి గవర్నమెంట్ ఈ తెలంగాణ నెక్స్ట్ మేమంటే ఎన్డీఆర్ఎఫ్ తరఫున మేము ఇక్కడికి డ్యూటీ చేయడానికి వచ్చాము. మా వంతు సహాయం ఏంటంటే మేము లోపలికి వెళ్ళి మా సహాయం ఏంటంటే రెస్క్యూ చేయడము. ఇప్పుడైతే మా వాళ్ళు టీం వెళ్ళి రెస్క్యూ చేస్తున్నారు. అక్కడ ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉన్నది కాబట్టి అది కొంచెం వాటర్ మొత్తం తీయాలి. నెక్స్ట్ మొత్తం ఇవన్నీ కొండలే, మీరు చూడొచ్చును, మొత్తం కొండలు కాబట్టి దీనివల్ల ఎక్కువ లీక్ అవుతుంది. పైనుంచి వాటర్ ఏంటంటే కిందకు వచ్చి లీక్ అవడంతో అక్కడ ఉన్న మట్టి మనకి సైడ్కి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏమి చేయలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. అప్పుడు కూడా మా ఎక్విప్మెంట్ సహాయంతో వాటికి తీసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు అవతల సైడ్ ఉంటే వాళ్ళు బతికే అవకాశం ఉండే, అదే మట్టిలో ఉంటే చనిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న టన్నులు చాలా లోతుగా ఉంటాయి. ఇవైతే టన్నులు, ఇది ఎంట్రన్స్, ఇది ఎస్ఎల్బిసి అనే టన్నులు. మేము ఇక్కడే ఆపరేషన్, ఈ లోపలే ఇది జరిగింది మొత్తం ఇన్స్టిట్యూట్ మొత్తం ఈ ప్రమాదము. ఇంత లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది. కాబట్టి ఇక్కడ రైల్వే లాగా చిన్న చిన్న పెట్లు ఉంటాయి, అందులోకి వెళ్ళాలి. అక్కడ మట్టి చాలా ఎక్కువగా ఉన్నది, నెక్స్ట్ వాటర్ కూడా ఎక్కువ ఉన్నది. అటు తీసే ప్రయత్నం చేస్తున్నాము.